అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏంటి రక్తాభిషేకం ఏంటి, ఎందుకు చేస్తారు రక్తాభిషేకం? మీకు నొప్పి అనిపించదా? అలాంటి ఏముండదు. నా చేతి మొత్తం గాయాలే ఉంటాయి. ఇగో కనిపిస్తున్నా బొటనేలు. అవునవును. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయి, ఎవ్రీడే. అఘోరీలు అందరూ అదే అంటే అందరు అఘోరీలు కూడా చేస్తారా రక్తాభిషేకం ఇలా కాళీమాతకి? ఎవరి సాధన వాళ్ళ సాధనను బట్టి వాళ్ళు చేస్తారు నాన్న. ఏంటి నాతో పాటు నా కొడుకు కూడా ఉంటారు. నా కొడుకుని చూపిస్తాను. ఇగో భైరవ్, నా కొడుకు. నాకు అన్ని. ఇంకా ఏంటి ఆ బ్రీడ్ ఏంటది? ఇది కోకర్ స్పానల్ అని. అది ఎంత ఉంటుంది అది? తెలియదు నాన్న, నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇగో పాపం భక్తురాలు చూడండి, టీ తెచ్చిస్తున్నారు. అంటే చూడండి, అక్కడ ఒక కార్ ఆగింది, భక్తులు ఉరికి వస్తున్నారు. అరే హరర్ మాదే బేటా, చాయ్ लाई माई? हाँ. अरे नहीं, ऐसा कुछ नहीं. थोड़ा बात कर रहा हूँ फोन में, इसीलिए तो वहाँ पे नहीं रुका. ठीक है माई, ठीक है. हरर माधव बेटा, हरर माधव. हाँ जा रहा हूँ. तो भैरव कम. हाँ आई हूँ. భైరవ్ కమ్ హియర్. నానా, ఈ బెట్టింగ్ యాప్స్ మీద నేను చాలా ఇది చేస్తున్నాను నాన్న. ఎందుకంటే లేనిపోని నిందలేయడము అలవాటు అయిపోయింది. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కంపల్సరీ నిజాలు తెలుసుకొని అప్పుడు చేయాలి. ఇలాంటి ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి ఎంతమంది దగ్గరికి వెళ్ళి దోచుకున్నారు, ఏమేం చేశారు అనేది అన్ని దర్యాప్తు చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేస్తున్నారో అలాంటి కేసులు ఇంకా ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద చేయాలని అంటారు. మీరు కూడా పోరాటం చేస్తారు అవసరం అయితే? 100 కదా నాన్న. ఎందుకంటే పాపము బీద వాళ్ళకి ఏం తెలుసు నాన్న, ఫ్రీగా వస్తుంది, మేము ఇలా పెడుతున్నామంటే డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళ పొట్టగూటి గురించి వాళ్ళు చేస్తారు, ఆడతారు. కానీ ఆడిపించమని ఎవరైనా ఒక పేరు, మంచి పేరున్న వాళ్ళు, మంచిగా వైరల్ అయిన వాళ్ళు చెప్తేనే కదా వీళ్ళకి తెలిసేది. అందువల్లనే ఇన్ని రోజులు లేని ఈ రోజే ఇప్పుడు అంత సుఖాంతమైంది. ఇప్పుడు కొన్ని రోజులు ఒక 3 రోజుల నుండి నేను మీడియా ముందుకు రావట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఒకటి లేపారు. అంటే ఏదో ఒక దానికి అఘోరమ్మ చెడుగానే కనిపిస్తుందా అని నేను అడుగుతున్నా. అంటే మీ పేరుతో, మీ వీడియోస్తో రన్ అవుతున్న ఒక సోషల్ మీడియా అకౌంట్లో బెట్టింగ్ యాప్స్ రన్ అవుతున్నాయి కాబట్టి అది మీరు రన్ చేస్తున్నారా లేదనే డౌట్ సహజమే కదా రావటం. రావడం నాన్న, నేను ముమ్మాడికి చెప్తున్నాను, 100% అలాంటి డౌట్లు ఉండాలి. కానీ ఆ ఐడి ఎవరు క్రియేట్ చేశారు, ఆ పర్సన్ ఎవరు, ఆ కథ ఏందని దర్యాప్తు పోలీసు వాళ్ళు చెయ్యాలి. పోలీసు వాళ్ళ దగ్గరికి నేను కూడా తెలంగాణకు వచ్చి ఈ 3 దోర్ बोलो बेटा, हम आपके वीडियो बहुत देखते हैं. वीडियो देखते हैं. ठीक है. अरे माई कैसा है रे? तो मैं बोलता हूँ 10 मिनट उधर लगाओ, गाड़ी रोड जाम हो जाएगा. నానా, ఇలాంటి కఠిన చర్యలు కంపల్సరీ, ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీ భక్తులు వెయిట్ చేస్తున్నారా ఏంటి? అవును, నడవలేకపోతున్నారు. ఏం అడుగుతారు మీ దగ్గరకు వచ్చి? ఏం అడుగుతారు? వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు నాన్న. ఇప్పుడు చూడండి మీరే లైవ్ లో, నడవలేకపోతుందంట చెప్తుంది, కారు తిప్పుకొని వస్తున్నారు. నేను చూపిస్తాను మనకు. అంటే దేనికైనా ఒకటి ఉంటది కదా, దేనికైనా. ఎస్, మన అఘోరితో మాట్లాడతాం, చాలా విషయాలు మాట్లాడాలి. ఒకవేళ మీరు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అఘోరిని కూడా. కానీ ఇప్పటికీ ఎందుకు నమ్మట్లేదు మిమ్మల్ని? ఎందుకంటే తప్పుగానే ఉండాలి, ఒప్పుగానే ఉండాలి నాన్న. ఓకే, కాదు, తప్పు అనే చెప్పాలి, ఒప్పు అనే చెప్పాలి నాన్న. ఓకే, కానీ అఘోరి గారు ఎందుకు ఇప్పటికీ మీకు నెగిటివ్ గానే ఎందుకు కామెంట్స్ వస్తున్నాయి ఎక్కువగా? क्या हुआ माई? 5 महीने से हम परेशान हैं. क्या? सीढ़ियों से घर में गिर गए थे, ऊपर से फर्स्ट वाले नीचे. हाँ से परेशान है हम 5 महीने से. సార్ మీ వీడియోను వాళ్ళ వైపు పెట్టండి. उसी का चल रहा है. हम वापस जा रहे हैं आज. నానా, మీ వీడియోను వాళ్ళ వైపు చూపించండి. అంటే నాకు రోడ్డే కనబడుతుంది, కార్లు సరిగ్గా కనబడి. ఎవరు ఎక్కారు మీ కార్లు? వేరే కార్లో ఉన్నారా? ఓకే.
వేరే కార్లో నా కార్ దగ్గరికి వచ్చారు. పాపం కాలు 5 నెలలు అవుతుందంట పడి హాస్పిటల్ नहीं गया। हाँ इलाज चल रहा है 5 महीने से बराबर। तो भी ठीक नहीं हो रहा है। ठीक तो हो गए हम, अब ये थोड़ा घुटना मुड़ता नहीं, इसलिए डॉक्टर को दिखाने के लिए जा रहे हैं। ऐसा क्या? तो काली माँ की कृपा है, महाकाल की कृपा है, सब ठीक ठाक हो जाएगा, फिर चलेगा तुम। हमारा भी आशीर्वाद है, ठीक है माई? हाँ बेटी आराम से चलने का बेटा, ठीक है? पूरा चलने के बाद अन्नदान करने का, कम से कम 100 लोग को 50 लोग को खाना खिलाना। हाँ सब लोग को अन्नदान करने का। अरे बेटा बेटा ऐसा नहीं, बस बढ़िया रहने का। सबको दिक्कत है संसार में, कोई खुशी नहीं है। डर से हम चलने तो लगेंगे। हाँ चलने तो लगेगा ना बेटे, कोई दिक्कत नहीं है। हम जो देगा ना वो ले लेना, वो करेगा, ठीक है ना? हर हर महादेव। ठीक है ठीक हमने बहुत वीडियो देखी है। ठीक है बेटा माई जतन, ठीक है? आराम, बाय बेटा बाय, हर हर महादेव। నానా ఓకే, ఆగ్రాలోనా ఇది? ఆగ్రాలో? అవును నాన్న, ఆగ్రాలో. ఇప్పుడేం మీటింగ్ లో క్యా బోల్తా? లేలోనా నానా చెప్పండి. ఓకే, ఇప్పుడు ఏమైనా దక్షిణ ఇచ్చారా మీకు? ఇచ్చారు, ఒక 200 రూపాయలు ఇచ్చారు. అది వాళ్ళ ఇష్టం నాన్న, వాళ్ళు ఏమి ఇస్తారో తెలియదు. అది ఎవరి ఇష్టం వాళ్ళది నాన్న, ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఇయ్యని వాళ్ళు ఇయ్యరు. ఓకే, దక్షిణదే ఎక్కువ నడుస్తుంది నా మీద ఇప్పుడు. మీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా లక్షల రూపాయలు ఉన్నాయంట, ఎక్కడెక్కడో విల్లాలు కొన్నారంట, మీపై ఉన్న ఆరోపణలు ఇవి. అవన్నీ ఇగో చూడండి ఏం చేస్తుండ పాపు, కనిపిస్తుందా? అవును అవును, అరే మాదేవ్ చూసారా నాన్న, లైవ్ లో అయితే కనిపించింది కదా. అది వచ్చేటోళ్ళు వస్తుంటారు, ఇచ్చేటోళ్ళు ఇస్తుంటారు నాన్న. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ప్రజలకే వదిలేస్తున్నాం అంటే ఎక్కడో ఉన్న వాళ్ళకు తెలియదు కదా. మరి మీకు ప్రభాస్ ఇంటి పక్కన విల్లా ఉందంటగా, నిజమేనా అది? అన్ని ఫేక్ నానా. అక్కడ ఎందుకు ఉంటది నాన్న, నాకు అలా ఉంటే మా తల్లిదండ్రులే కొంట పోయి అక్కడ పెట్టుకుంటాను నేను. అసలు పోయి అక్కడనే కూర్చొని హ్యాపీగా నా పూజలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి పోయి నేను పూజలు చేసుకుంటూ, నా దగ్గరికి వచ్చే నన్ను నమ్మిన భక్తులు ఉన్నారుగా, ఓకే, వాళ్ళకు పూజలు చేస్తూ మంచి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఈ దేశం అంతా తిరగడం ఏంది, కాశ్మీర్ నుండి ఆస్తుల కోసం కాదన్నారు లేకుండా. ఓకే, అసలు మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? మీకు ఆస్తులు ఏంటి? ఇటు చూడండి, కాదు ఇటు చూడండి, ఒక భక్తుడు వచ్చారు, చూపించండి. క్యా బేటా, ఇగో ఆయనకు తోచినంత ఇస్తుండు, చూస్తున్నారు కదా. హర మహాదేవ్ బేటా, ఇగో అలా ఉంటది, అలా ఉంటది నాన్న. అంటే ఎవరికి తోచిందంట వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓకే ఓకే, ఇవి దక్షిణ. ఓకే, కానీ అసలు మీకున్న ఆస్తులు ఎన్ని? స్థిర చరాస్తులు నా పేరు మీద నాన్న నాకు ఏ ఆస్తి లేదు. నా ఆస్తి చితాభస్మం, నా ఆస్తి కాళీమాత, నా ఆస్తి శివయ్య, నా ఆస్తి నా గురువు. ఇంకేం ఆస్తులు లేవా? ఇంకేముంటాయి? సైట్లు గానీ విల్లాలు గానీ అస్సలు లేవు నాన్న, అస్సలు లేవు. ఇప్పుడు నేను మన ఆర్టీవీలో చెప్పాను, ఏమన్నా ఒక జాగాలో ఒక చిన్న చోట నేను ఒక గుడిసె చేసుకున్నా కూర్చుంటాను. దానికే చాలా మంది భక్తులు అడుగుతున్నారు, అమ్మా ఇక్కడికి వచ్చి కూర్చో అని. కానీ నాకెందుకో కూర్చోవడానికి అనిపిస్తలేదు. ఎందుకంటే ఒక్క చోట కూర్చుంటే అక్కడ ప్రాంతం వాళ్ళని మాత్రమే చూసుకోవచ్చు, కానీ దేశం అంతా తిరిగితే నేను ఎక్కడికైతే వెళ్తానో ఆ సరౌండింగ్ లో కూడా కొన్ని చూసుకోవచ్చు కదా. మరి వర్షిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపించారు మీకు విల్లాలు ఉన్నాయని. మీరు వర్షిని వాళ్ళ ఫ్యామిలీకి ఇల్లు కొనుక్కోవడానికి ఏమైనా డబ్బులు ఇచ్చారు ఎప్పుడైనా మీరు? ఎప్పుడు ఇయ్యలేనా, నా దగ్గరనే లేవు. నేనే ఎలా ఉన్నానో అందరికి తెలుసు. నా దగ్గరికి వెళ్ళి ఏడుకెళ్ళి ఉంటాయి నాన్న. అదే వాళ్ళకి కొనిచ్చే కంటే నా తల్లిదండ్రికి నేను చిన్న ఏదో ఒక రేకుల ఇల్లు అన్న కట్టిస్తా కదా. వాళ్ళన్న కన్నందుకు అదన్నా చేస్తా కదా కన్న వాళ్ళకు. సో ఎక్కడైనా ఆస్తులు ఉన్నాయని ఆధారాలు తీసుకొస్తే అనాథాశ్రమానికో దేవాదాయ శాఖకు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటారా? 100% అవి ఎక్కడున్నాయో కొద్దిగా నాకు దొరికితే నేను కంపల్సరీ, చాలా మంది ఉన్నారు వికలాంగులు ఉన్నారు, వాళ్ళకు మంచిగా అందరికి వాళ్ళ మన ఆర్టీవీ ముంగట్ని అందరికి రాసిస్తాను కూడా, అవి ఎక్కడున్నాయో చూపిస్తే. అవన్నీ నిందలే నాన్న. ఏదైతే వాళ్ళు చెప్పారో 100% అవన్నీ అబద్ధాలే. అందులో 2-3 నిజాలు ఉన్నాయి. ఏంటిది, వాళ్ళ ఇంట్లో ఉండడం కరెక్టే, నేను ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తడం అనేది కరెక్టే. వీటికి నేనే ఒప్పుకుంటా, ఎందుకంటే అగోర్లు అనేది స్మోక్ చేస్తారు, ఆల్కహాల్ చేస్తారు, నాన్ వెజ్ తింటారు, అది కామన్.
ఇప్పుడు ప్రసాదం రూపంలో కంపల్సరీ మేము అభిషేకం చేసినప్పుడు తీర్థం తీసుకుంటాము, అమ్మవారికి పెడతాం కాబట్టి అలాగ నడుస్తుంటది నాన్ వెజ్. అందరు గంజాయి తాగుతారు, నాకు గంజాయి అలవట్లేదు కానీ సిగరెట్ తాగుతాను, దాంట్లో ఏం తప్పు ఉంది నాన్న? అసలు ఎందుకు సిగరెట్ తాగటం? అంటే నేను గంజాయి తాగలేను కదా. తాగాల? అదేమన్నా ఎక్కడైనా రూలా? అది రూల్ అని కాదు, సాధనలో కూర్చోవడానికి అది దాన్ని స్టార్టింగ్ స్టేజ్ లో అందరూ ఉపయోగిస్తుంటారు. అలా మొత్తం పరమశివుడు తప్ప ఇంకో ఆలోచన ఉండదు అలాగని. కానీ నాకు దాని మీద లేదు కాబట్టి నేను ఎప్పుడు నాన్నకు తల్లికి లీలమైపోయి ఎప్పుడు వాళ్ళ నామస్మరణ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు వాటితో అవసరం లేదు. ఓకే, నాకు ఇక్కడే ఒక డౌట్ వచ్చింది. శివ ధ్యానం లేదంటే ఓకే దైవ ధ్యానం అనేది మన మనసులో నుంచి, మన వేకువ వ్యవస్థలో నుంచి రావాలి, అది మత్తులో నుంచి రాకూడదు. కానీ ఒక మత్తు తీసుకుంటే తప్ప దైవ ధ్యానంలోకి వెళ్ళలేము అని అనుకున్నప్పుడు అది దేవుడి మీద ధ్యాస, దేవుడికి సంబంధించిన సాధన అవుతుందా? ఒక మత్తులో అది స్టార్టింగ్ అదే నేనేం చెప్తున్నాను, అది మత్తులో ఉంటే అని కాదు, ఈ లోకాన్నే మర్చిపోవడానికి, ఈ లోకంతో సంబంధం లేదు. అది మత్తు అని మీరు అనుకుంటారు, మేము నాన్నగారి ప్రసాదం అని మేము అనుకుంటాము. ఓకేనా? మీకు మత్తులాగా కనబడుతుంది, మీరు చేసే మత్తులు కాదు. అదొక సర్వస్వం శివయ్య గుర్తుకొస్తాడు, శివయ్య కళ్ళ మింగట ఉంటాడు. ఓకే, కానీ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. ఒక తొలినాళ్ళలో తీసుకుని అది కూడా నేను ఒకసారి అడగాలి మిమ్మల్ని. కానీ ఇప్పటికీ చాలా మంది వృద్ధాప్యంలోకి వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా చాలా మంది సాధువులు దాన్నే తీసుకుంటూ ఉన్నారు. అంటే మత్తులోనే ఇప్పుడు మీరు కుంభమేళకు నేను వెళ్ళాను, మీరు కూడా ఎన్నో చోట్ల చూసుంటారు, మన ఆర్టీవీ వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ అందరు అదే చేస్తారు కదా నాన్న, అది అంతే లీలమ కూడా. మీరు చెడుగా చూసుకోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.